అంగళాన్ని అందజేసిన మహనీయులు ధర్మపురి శ్రీ మఠాధిపతి తెలుగు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రమైన నవనాథ క్షేత్రంలో ఒకటైన ధర్మాల ధ్వనులే మంగళ ధ్వానాలుగా గారు, అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గౌరవనీయులైన వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ గారు, నేరళ్ళ శ్రీధరాచార్య గారు వేదికలు అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ఓం జ్యోతిష్మదీన్ త్వాసాదయామి జ్యోతిష్కృతం త్వాసాదయామి జ్యోతిర్విదామి దీప్యమానాన్ త్వాసాదయామి రోచమానా త్వాసాదయామ్యజస్రా త్వాసాదయామి బృహజ్యోతిషం త్వాసాదయామి ఉద్దీప్యస్య జాతవేదో భగ్నం నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. దీపం మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాన్ని ఇప్పుడు ఆస్వాదించబోతున్నాం. ఇంకా పెద్దలందరి సమక్షంలో ప్రోమో రిలీజ్ తర్వాత ప్రవచనం ఆరంభమవుతుంది. ప్రవచనకర్త అయినటువంటి శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆ యొక్క ప్రోమో మనం రిలీజ్ చేసుకోనున్నాము. కావున దానికి తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారి చేతుల మీదుగా ఇటు ప్రోమోను ప్రారంభించవలసిందిగా గట్టిగా అందరూ చప్పట్ల మధ్యన ఓం ధ్రువంతే ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి వస్తాడు. ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహావతారం. క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దర్శనం చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శన కారణం చేత కలియుగంలో ఇంత తేలికగా మోక్షానికి అర్హత పొందాలి అంటే అది ఒక్క ధర్మపురి క్షేత్రమునందు మాత్రమే సాధ్యమవుతుంది అని అక్కడ విరాజమానులైనటువంటి దేవతా స్వరూపాల వలన అర్థమవుతుంది. అమ్మ అన్నం వండగలదు కానీ బలవంతంగా పెట్టలేదు కదా. భగవానుడు ఇంత ప్రతిజ్ఞ చేసి మన కొరకు ధర్మపురిలో వెలిసి ఉన్నాడు. మనం మన కుటుంబాలతో పిల్లలతో అందరం బయలుదేరి వెళ్ళి ధర్మపురి క్షేత్రంలో దర్శనం చేసుకొని చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి క్రమశిక్షణతో ప్రవర్తించి ఆ దేవాలయ దర్శనం చేసుకొని మనందరం కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణాలకి పాత్రులమవుతాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది గీతాచార్యుని యొక్క ప్రతిజ్ఞ. అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మం, మాంసచిక్షు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మం ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తే దాన్ని అవతారము అని అంటారు. అది ఈశ్వరుడు కేవలం తన ఇచ్ఛ కొలది రాడు. ఏ కారణముల చేత తాను ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తాడో ఆయనే చెప్పాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి వస్తాడు. ఆయనని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భక్తులు ఎవరుంటారో వాళ్ళు ఆర్తికి లోనైనప్పుడు వాళ్ళని కాపాడడం కోసం ఏ రూపం ధరించి వస్తే ప్రయోజనం నెరవేరుతుందో అటువంటి రూపాన్ని ధరించి వస్తాడు. ఈ సంక్లిష్టమైనటువంటి విషయం
బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహావతారం. దశావతారములు ఉన్నప్పటికీ నిజానికి బాగా ధర్మ సంక్లిష్టత ఏర్పడిన పరిస్థితి, భక్తుణ్ణి కాపాడుకునేటప్పుడు భగవంతుడే పెద్ద పరీక్షకి లోనైన పరిస్థితి నరసింహావతారంలో జరిగింది. అటువంటి నరసింహావతారానికి ధర్మానికి యథార్థానికి చాలా దగ్గరి సంబంధం. నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి క్షేత్రం ధర్మపురి క్షేత్రము అన్న పేరుతో ప్రఖ్యాతి వహించడం, ఆ క్షేత్రంలో ఉన్న నరసింహస్వామికి ఆ క్షేత్రం ఎంత ప్రీతిపాత్రమైనదో మనకు అర్థం. త్రిపు సంఘముల్ సంహరింపవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరమవచ్చు భళిరనే నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. ఇక్కడి స్వామివారు చాలా మహిమాన్వితులు, పిలువగానే పలుకుతారని పూర్వకాలం నుంచి కూడా మా పూర్వీకులు చెప్పగా వింటున్నాం. ఈ లక్ష్మీ నృసింహుడు ఎవరు ప్రతిష్ఠ చేసినటువంటి స్వామివారు కాదు. ధర్మపురి క్షేత్రంలో స్వామివారు స్తంభము నుండి జన్మించిన తర్వాత ఇక్కడే వచ్చి వెలసినట్లుగా ధర్మపురి క్షేత్ర మాహాత్యం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ ధర్మపురి క్షేత్ర మాహాత్యాన్ని వ్యాస మహర్షి స్వహస్తాలతో రచించినటువంటి తాళపత్ర గ్రంథం ఇప్పటికీ కూడా దేవస్థానంలో భద్రంగా ఉంది. స్వామివారు స్తంభము నుండి జన్మించబోతున్న సమయంలో ఈ ధర్మపురి ప్రాంతాన్నంతా కూడా ధర్మవర్మ అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. తన రాజ్యంలో జన్మించిన ప్రతి ప్రాణి మోక్షాన్ని పొందాలి అని బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రసన్నమై, నేను సృష్టికర్తను, శ్రీ మహావిష్ణువు మోక్ష ప్రదాత, ఆ శ్రీ మహావిష్ణువు కొద్ది క్షణకాలంలో భూమండలంలో ఒక విచిత్ర స్వరూపంలో జన్మించబోతున్నారు, మేము కూడా ఆ స్వరూపాన్ని దర్శిస్తాం అని బ్రహ్మదేవుడు ప్రేరేపించగా ఈ ధర్మవర్మ మహారాజు, బ్రహ్మ, మహేశ్వరుడు మొదలుగా గల దేవతలంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గోదావరి ప్రదేశంలో కూర్చొని నృసింహస్వామి వారి గూర్చి ప్రార్థనలు చేస్తుంటారు. తాను వచ్చిన పని పూర్తయిన తర్వాత ఈ ధర్మపురి క్షేత్రంలో ఈ ప్రదేశంలో కూర్చొని దేవతలంతా చేస్తున్న ప్రార్థన స్వామివారి యొక్క చెవులకు వినిపిస్తోంది. వీరి ప్రార్థన వినిపించగానే స్వామివారు అక్కడ అదృశ్యులై ఈ ప్రదేశంలో సమస్త దేవతల యొక్క కోరికను మన్నించి అనుగ్రహించటానికి ఇక్కడ వచ్చి నిల్చొని వారికి తన దివ్య మంగళ విగ్రహ దర్శన భాగ్యాన్ని కలిగించినారు స్వామివారు. అర్చావతారులుగా అయినట్లు అంటే విగ్రహంగా మారినట్లుగా స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఇది శాలిగ్రామ విగ్రహం, చాలా నున్నగా సుందరంగా మనకు కనిపిస్తోంది. దుష్ట సంహార నరసింహ దురిత దూర భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార. పూజ్యులు గౌరవనీయులు కోటేశ్వరరావు గారు ప్రవచనాల సందర్భంగా ఈరోజు ఈ ధర్మపురి లక్ష్మీ దైవక్షేత్రం యొక్క డాక్యుమెంటరీ మరి వారి చేతుల మీదుగా నాకు అత్యంత ఆప్తులు, నేను ఈ స్థాయిలో అన్ని విధాలా నన్ను నిలబెట్టినటువంటి ఐటీ శాఖ మాత్యులు మా శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా మన ప్రోమో మన పెద్ద ఎత్తున ఆవిష్కరించినందుకు స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ, మా మంత్రి గారికి నమస్కరిస్తూ, ఆలస్యమైనందుకు నన్ను క్షమించాలని మంత్రిగా వారిని మనవి చేస్తూ, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వసాధారణంగా సభలో ప్రవచనం పూర్తి చేసి మంగళం చెప్పే సమయానికి నేను ఇప్పుడు ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాను. అయితే ఒక్కొక్కసారి ప్రవచనం కన్నా ప్రధానమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి. ఎందుచేతనంటున్నానంటే, నేను ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఉంటే నన్ను వెతుక్కుంటూ ఇక్కడ స్థానిక మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి నా దగ్గరికి వచ్చి, ఈ ధర్మపురి క్షేత్రం ఎంతో ప్రాచీనమైన క్షేత్రం, దీన్ని బాగా వృద్ధిలోకి తీసుకురావాలి అని మాకు ఎంతో తాపత్రయం ఉంది, దీని కొరకు మీరు ఆ ధర్మపురి క్షేత్రానికి వచ్చి 1-2 రోజుల పాటు ప్రవచనం చేయండి అని అడిగారు.
చాలా చిన్న వయస్సులో లక్ష్మణ్ కుమార్ గారి అబ్బాయికి అంత భక్తి ఎట్లా ఏర్పడిందో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ధర్మపురి క్షేత్రం గురించి, అందులో ఉన్న దేవాలయాల గురించి, దేవాలయాలలో ఉన్న దేవతామూర్తుల గురించి పరమ పరవశంతో మాట్లాడుతూ ఉంటాడు. మిగిలిన క్షేత్రాలకి అన్ని లక్షల మంది వెడతారు, మా ధర్మపురి క్షేత్రం ఇంత గొప్పది కదా, మా దగ్గరికి కూడా ఇంతమంది రావాలి కదా, అందుకని నేను ఇప్పుడు దాన్ని దృశ్య మాధ్యమంలో ఉంచడం కోసం ప్రయత్నం చేస్తాను, దానికి మీరు సహకరించమని అడిగాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏమిటి, ఈ పిల్లవాడు చాలా చిన్న వయస్సులో ఉన్నాడు, ఇంత భక్తితో ఇంత తాపత్రయపడుతున్నాడు. సాధారణంగా మంత్రి పదవులలో ఉన్నవారికి ఇతర కార్యక్రమాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటిది భారతీయ సంస్కృతి కోసం, భక్తి కోసం, సనాతన ధర్మం కోసం, ఒక దేవాలయాన్ని వృద్ధి చేయడం కోసం నేను మంత్రిని అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంత వినయంగా లక్ష్మణ్ కుమార్ గారు కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను బ్రతిమాలి మాట్లాడుతున్నారు అంటే ఆయనకి ఎంత పట్టుదల ఉందో, ఎంత భక్తి ఉందో. నేను కనీసం 1-2 రోజుల పాటు వెళ్ళి ప్రవచనం చేయకపోతే కృతజ్ఞుడనైపోతానని, తప్పకుండా వస్తానండి అని మాటిచ్చాను. అప్పటికి నా 2 మోకాళ్ళు కూడా శస్త్రచికిత్స జరిగి ఉన్న కారణం చేత నేను అంత ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. కానీ బహుశः అప్పటికి కోలుకుంటాను, నేను వెళ్ళగలుగుతానన్న ఉద్దేశ్యంతో ఈ తేదీలు ఇచ్చాను. నరసింహస్వామి వారి అనుగ్రహం చేత రాగలిగాను. 2 రోజులు ప్రవచనం చేయడం కోసమే వచ్చాను. కానీ ఇవాళ మీకు నేను కడుపు నిండా పెట్టలేకపోతున్నాను. వేళపట్టున ప్రవచనం ప్రారంభం చెయ్యలేదని మీరు మరొకలా అనుకోకండి. నేను సిద్ధంగా ఉన్నప్పటికీ ఇవాళ ఈ కార్యక్రమం ముందు జరగవలసి ఉంది కాబట్టి, ఇది కూడా దేవాలయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమం. దేవాలయం వృద్ధిలోకి రావాలని వాళ్ళు పడ్డ తాపత్రయానికి ఇది ప్రతిరూపం. అందుకని నేను దానికి ప్రాధాన్యతనిచ్చి ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ శ్రీరామాయణంలో సుగ్రీవుడు మాట్లాడుతూ కిష్కింధకాండలో ఒక మాట అంటాడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చనయ పండిత అని. దేశకాలములను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. 2 గంటల ప్రవచనం చెయ్యడం నాకు అలవాటైనా ఈ సమయంలో మొదలుపెట్టి నేను 2 గంటల పాటు ప్రవచనం చేయడం మీ అందరినీ ఇబ్బంది పెట్టడమే అవుతుంది. కాబట్టి మీకందరికీ కూడా సౌలభ్యంగా ఉండే విధంగా కొంతవరకు మాత్రమే ప్రవచనం చేస్తాను. ఎంతసేపు మాట్లాడాను అన్నదానికన్నా నేను మాట్లాడింది ఏదైనా మీకు ప్రయోజనకరమైందా అన్నది ప్రధానం. మీరు నరసింహస్వామి వారి విషయంలో పరిశీలనం చేస్తే ఈ క్షేత్రం చాలా చాలా గొప్ప క్షేత్రం. నేను ఎందుకని ఈ మాట అంటున్నానంటే, సనాతన ధర్మంలో ప్రధానంగా మనందరం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఉన్నది ఒక్కటే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మయే సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మ అని పేరు పెట్టుకుంటాడు. మనం పెట్టుకున్న వ్యవస్థలోనే కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం. కలెక్టర్ గారే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా కూడా ఉంటారు. అట్లాగే అదే పరబ్రహ్మం సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అన్న పేరుతో పిలువబడుతుంది. అదే పరబ్రహ్మం స్థితికారుడైనప్పుడు విష్ణువు అని పిలువబడతాడు. అదే పరబ్రహ్మం ఎన్ని కోట్ల జన్మలెత్తినా మనం భగవంతుణ్ణి చేరలేకపోయినప్పుడు ఆయనే మనని చేరిపోతాడు, తనలోకి ఆయన కలుపుకుంటాడు. దాన్ని మహాప్రళయము అంటారు. అది కూడా దయతో చేసేది. అది హరస్వరూపంగా, శివస్వరూపంగా చేస్తాడు. 3 రూపాలతో చేసిన యథార్థానికి ఉన్నది మాత్రం ఒక్కటే పరబ్రహ్మం. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అష్టమ స్కంధంలో 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. 3 మూర్తులుగా, 3 రూపాలుగా, 3 కాలాలుగా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా కనపడేటటువంటిది ఒక్కటైనటువంటి పరమాత్మ. ఆ ప్రధానమైనటువంటి సత్యాన్ని తెలుసుకోమని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో బ్రహ్మగారు, విష్ణువు, పరమశివుడు ముగ్గురు విరాజమానులై ఉన్నటువంటి గొప్ప క్షేత్రం ఈ ధర్మపురి నరసింహస్వామి వారి యొక్క దివ్యధామం. ఈ క్షేత్రంలో ఉన్న మరొక అద్భుతమైన విశేషం,
ఎక్కడ ఇప్పటి వరకు నేను ఇన్ని క్షేత్రాలకి వెళ్ళాను కానీ చూడనిది అగ్నిహోత్రుడు స్వయంభూగా యాగశాలలో ఉండడం. అగ్నిహోత్రుడు శ్రియం అన్నది మనకి అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రధానంగా ఇస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కావాలి అంటే సూర్య భగవానుడిని ఉపాసన చేస్తారు. అట్లాగే శ్రియం హుతాశన, అగ్నిహోత్రుడు శ్రియం ఇస్తాడు మనందరికీ. అందుకే ఏదైనా హోమం చేస్తే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దోసిలి పట్టి అడుగుతారు, శ్రియం మాకు కటాక్షించు అని అడుగుతారు. శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రియం కానిది. ప్రియమైనది మనసు చెప్తూ ఉంటుంది. మనసుకి ధర్మంతో సంబంధం లేదు. దానికి ఎప్పుడూ ఇంద్రియాలతోటి శరీరంతో సంతోషాన్ని పొందడం ఒక్కటే కోరుకుంటుంది. అందుకని నేను చెప్తున్న విషయం ధర్మచట్రంలో ఇముడుతుందా, ఇలా సుఖాన్ని అనుభవించచ్చా, దీన్ని భగవంతుడు అంగీకరిస్తాడా అన్న దానితో మనసుకి సంబంధం ఉండదు. ఉండకుండా నిరంతరం సుఖపడమని మాత్రమే మనసు ప్రబోధం చేస్తుంది తప్ప మనసు కష్టానికి దుఃఖానికి సిద్ధపడమని చెప్పదు. అటువంటి మనసు ఎప్పుడు విషయములతోటి లౌల్యమును పొంది ఉంటుంది. కాబట్టి మనసు చేసే ప్రబోధం ఏది ఉంటుందో అది ప్రియమునకు సంబంధించినదై ఉంటుంది. సర్వసాధారణంగా అంతే. భగవద్గీతలో గీతాచార్యుడంతటి వాడు ఒక మాట అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనసుని నిగ్రహించడం అంత తేలిక విషయం కాదు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ భాగవతంలో అదే అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు. మనసుని నిగ్రహించడం, మనసుని మనం శాసించడం అంత తేలిక విషయం కాదు. ఎప్పుడూ ధర్మచక్రంలో ఇమిడేటటువంటి విషయములను మాత్రమే మనసు ప్రతిపాదించదు. అయినా ఇది ధర్మచక్రంలో ఇమడదు, నేను ఈ పని చెయ్యను అని చెప్పాలి అంటే బుద్ధి బలపడాలి. బుద్ధి నిశ్చయాత్మకం. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, ఏ హోమం చెయ్యండి, యజ్ఞం చెయ్యండి, యాగం చెయ్యండి, చివర అడిగినప్పుడు ప్రచోదయాత్ అని అడుగుతారు. ప్రచోదయాత్ అంటే మా బుద్ధి ప్రేరేపింపబడుగాక. బుద్ధి సక్రమంగా ఉందనుకోండి మంచి నిర్ణయం చేస్తుంది. మంచి నిర్ణయం చేస్తే మంచి కార్యం చేస్తారు. మంచి కార్యం చేస్తే కీర్తివంతులవుతారు. అట్లా ధర్మమునకు కట్టుబడితే శ్రియం అంటారు. అంటే నాకు కేవలం సుఖపడడం కాదు, అది ధర్మచట్రంలో ఇమిడినది నేను చెయ్యాలి. సుఖపడవద్దని శాస్త్రములు చెప్పలేదు. నీ భార్యతో కలిసి నువ్వు సంతోషంగా ఉండు. సీతమ్మంతటిది రామాయణం సుందరకాండలో ఒక మాట అంటుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంది. నీ భార్య యందు నీ మనసు పెట్టుకో, నీ కామాన్ని నీ భార్య యందు ఉంచుకో. ధర్మము చేత ముడిపడిపోయింది, అది దోషం కాదు. నువ్వు ఏదైనా అనుభవించు, కానీ అది ధర్మచట్రంలో ఇమిడేదై ఉండాలి. ధర్మచట్రంలో ఇమిడితే శ్రియం, అది భవిష్యత్తులో జన్మ జన్మాంతరముల యందు కూడా మనని కాపాడుతుంది. ప్రియం పాపకార్యమునకు కారణము కావచ్చు. మనకి కేవలం సంతోషం అనిపించిందని చెయ్యకూడని పని చేశామనుకోండి, ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పాప ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు దుఃఖపడతాం. కాబట్టి మాకు శ్రియం కావాలి. శ్రియం అంటే ఎప్పుడూ ధర్మచక్రంలో ఇవిడే పనులే చెయ్యాలి. అటువంటి బుద్ధిని ఇవ్వగలిగిన వాడు ఎవరంటే అగ్నిహోత్రుడు. అసలు యథార్థం చెప్పాలి అంటే భారతదేశంలో సనాతన ధర్మంలో మనందరం ప్రధానంగా అగ్ని ఆరాధకులం. అటువంటి అగ్నిహోత్రుడు ఈ పట్టణంలో నరసింహస్వామి వారి దేవాలయంలో యాగశాలలో స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నాడు. అటువంటి చోట నృసింహ యాగం జరగడం, నృసింహ హోమం జరగడం ఎంత అద్భుతమైన విశేషమో మీకు అర్థమవుతుంది. అన్నిటినీ మించి ఇక్కడ ఉండేటటువంటి స్వామి యొక్క మూర్తిని మీరు పరిశీలిస్తే యోగానందమూర్తిగా ప్రధానమూర్తిగా విరాజమానుడై ఉన్నాడు.
ఆయన రెండు చేతులు కూడా మోకాళ్ళ దగ్గర పెట్టుకొని పరమ ప్రశాంత స్థితిలో ఉంటాడు. మనందరం నిద్రపోతే తామసిక నిద్ర అంటారు. అంటే ఆ నిద్ర ఎందు మనకేం తెలియదు, కానీ భగవంతుడు కూడా నిద్రపోతాడు. దాన్ని యోగ నిద్ర అంటారు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటారు. ఆయన నిద్రా ముద్ర పడతాడు. పట్టి ఆయన పైన కన్నులు మూసుకొని మన మనసులో మనం ఏమి ఆలోచన చేస్తున్నామన్నదాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. మన మనసు సద్భావములతో నిండి ఉన్నదనుకోండి, ఆయన ఎంతో ఆదరించి ఆనందిస్తాడు. అటువంటి యోగానందమూర్తిగా విరాజమానుడైనటువంటి క్షేత్రం ఈ నృసింహ క్షేత్రం. అంటే మీరు అసలు ఈ క్షేత్రానికి యాత్రకి బయలుదేరినప్పటి నుంచి మీ పరవశాన్ని, ఈ క్షేత్రం మీద భగవంతుడి మీద మీకున్నటువంటి భక్తిని ఆయన పరిశీలించి అనుగ్రహం చేస్తూనే ఉంటాడు. అంత గొప్ప మూర్తి. అన్నిటినీ మించి ఈ క్షేత్రంలో నేను ప్రత్యేకంగా గమనించిన అద్భుతం, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి కూడా మూర్తి ఉంది. సాధారణంగా అసలు బ్రహ్మగారి మూర్తి ఏ క్షేత్రంలోనూ కనపడదు. అటువంటిది బ్రహ్మగారికి మూర్తి ఉన్నది. అన్నిటిని మించి శరీరం అన్నది లేకపోతే ధర్మాచరణం చేయలేం. మనిషిగా పుట్టిన తరువాత ప్రత్యేకించి భగవంతుణ్ణి నాకు దీర్ఘాయుర్దాయం ఇవ్వమని అడుగుతారు. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ చిరంజీవన్నేవ క్షపిత పశుపాశం వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. దీర్ఘాయుర్దాయం ఉండాలి అని కోరుకోవాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం. ఈ శరీరం ఉంది కాబట్టి నేను ప్రవచనం చేస్తున్నాను. ఈ శరీరం ఉంది కాబట్టి మీరు వింటున్నారు. ఈ శరీరం ఉంది కాబట్టి నరసింహస్వామి దర్శనం చేస్తాం, ప్రదక్షిణం చేస్తాం, స్తోత్రం చేస్తాం, ప్రసాదం తింటాం, ధర్మం ఆచరిస్తాం. ఈ శరీరం పడిపోతే ధర్మాచరణం చేయడం సాధ్యం కాదు. దీనికి చిజ్జడ గ్రంథి అని పేరు వేదాంత శాస్త్రంలో. చైతన్యము దీనితో కూడి ఉన్నంతకాలము మాత్రమే ఇది పనిచేస్తుంది. చైతన్యము వదిలిపెట్టేసింది అనుకోండి, ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది. రామాయణం ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి అంటారు, కాష్టభూతాని జిజ్ఞిరే అంటారు. ఒక కర్ర ఎలా అయితే ఒక చివర పట్టుకుని పైకెత్తితే పైకి లేస్తుందో, చైతన్యము విడిచిపెట్టేసిన శరీరాన్ని పాదాల దగ్గర పట్టుకుని పైకెత్తితే అలా పైకి లేస్తుంది కర్రలా. ఆ చైతన్యం ఉన్నంతసేపే దీనికి గౌరవం. ఆ చైతన్యం ఉన్నంతసేపే ఇది ఏ కార్యమైనా చేయగలుగుతుంది. అయితే జాతకంలో అపమృత్యు దోషం ఉంటే, ఏ కారణం చేతనైనా అర్ధంతరంగా శరీరాన్ని విడిచిపెట్టవలసినంత పెద్ద పాపము తరుముకొస్తుంటే దాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉన్న గొప్ప క్షేత్రం నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం. ఎందుచేతనంటే ఇక్కడ యమధర్మరాజు గారి మూర్తి ముందు దీపాన్ని వెలిగిస్తే ప్రసన్నుడు కావలసిన వాడు నరసింహస్వామి. ఆయన ప్రసన్నుడయ్యాడనుకోండి, యమధర్మరాజు గారిని కూడా ఆదేశించగలడు. ఈయన జోలికి నువ్వు వెళ్ళవద్దు, ఈయన నా భక్తుడు, నా మ్రోలకు వచ్చి ప్రార్థన చేశాడని చెప్తాడు. మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికినొకవేళ బ్రతుకవచ్చు, కాక శైరింపవచ్చునే కథనమందు అంటారు గయోపాఖ్యానంలో. అట్లా మృత్యుదేవత యొక్క రెండు కోరలకు చిక్కి కూడా జారి కింద పడి రక్షింపబడగలిగినటువంటి గొప్ప స్థితి నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. ఇవాళ నేను దేవాలయంలో దర్శనం చేసుకుంటున్నప్పుడు ఉగ్ర నరసింహస్వామి వారి సన్నిధానంలో ఉండగా నా దగ్గరికి వయోవృద్ధులు, సంస్కృత విద్వాంసులు, మంచి గ్రంథ రచయిత ఒక మహానుభావుడు వచ్చి, ఒకప్పుడు నాకు రహదారి ప్రమాదం జరిగిందండి, శరీరం అంతా నెత్తురు కారిపోతూ ఇక ఊపిరి ఆగిపోవడం ఒక్కటే, అటువంటి స్థితిలో పడిపోయి ఉండగా నేను ఉంటున్న ఈ ఊళ్ళో ఉన్న నరసింహస్వామిని తలుచుకొని నరసింహ 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 అన్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఓపిక. లేచి నిలబడి నాతో పాటు ప్రయాణం చేస్తున్న సిద్ధాంతి గారు నాలాగే పడిపోయి ఉంటే నరసింహ 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 అనరా అన్నాను. నేను అనలేను అన్నాడు ఆయన. ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి. నేను బ్రతికి బట్ట కట్టాను.
నా జీవితం ఆయన పెట్టిన భిక్షండి. అందుకని ఈ దేవాలయంలో సేవ చేసుకుంటూ ఆయన మీద గ్రంథరచన చేసి ఆయన భజన చేస్తూ జీవిస్తున్నానని, ఆయన నేను నాకు ఇచ్చిన విడిదికి వెళ్ళిపోయిన తరువాత కూడా ధర్మపత్నితో కలిసి వస్తే ఆయన భక్తి ప్రపత్తులకు ఆయన శేష జీవితాన్ని భగవంతుడికి అంకితం చేసిన వైనానికి ముగ్ధుడనైపోయి, అయా మీరు నాకు నమస్కారం చేయడం కాదు, మీ వంటి భాగవతోత్తములకు నమస్కారం చేసి నేను కృతార్థుడనవుతానని నేను ఆ దంపతుల యొక్క పాదాలకి నమస్కారం చేశాను. అంటే చెయ్యడం నా గొప్ప అని నేను చెప్పట్లేదు, ఇది నేను అనుభవంలో ఇవాళ ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ ఊర్లో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృత విద్వాంసుడు తన స్వానుభవంగా నాకు చెప్పిన మాట. అంటే నరసింహస్వామి ఎంత శక్తివంతుడో అర్థమవుతుంది. కుజదోషం చేత బాధపడుతూ సరి అయినటువంటి సంబంధం కుదరక గృహస్థాశ్రమ ప్రవేశం చేసి జీవితాన్ని పండించుకొని ధార్మికమైన సంతానాన్ని పొంది తన జీవితాన్ని సాఫల్యం చేసుకోలేక బాధపడుతున్న వ్యక్తులకు కూడా పరిష్కారము లభించడానికి వీలుగా కుజగ్రహమునకు ఉపశాంతి కల్పింపగలిగినటువంటి సమర్థుడైనటువంటి నరసింహస్వామి పేరు మీద ఇక్కడ హోమం చేసిన, కళ్యాణం చేసిన అంత శక్తితో పట్టిస్తుందని ఉదయం నేను దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు అర్చక స్వాములు తెలియచేశారు. ఆ క్షేత్రం ఎంత మహిమాన్వితమంటే వేణుగోపాలస్వామి ఎంత అందమైన మూర్తో నేను బొబ్బిలి క్షేత్రంలో చూశాను. మళ్ళీ బొబ్బిలి నుంచి యుద్ధ సమయంలో వెళ్ళిపోయినటువంటి వేణుగోపాలస్వామి మచిలీపట్నంలో ఉంటాడు, అక్కడ చూశాను వేణుగోపాలస్వామిని. వాళ్ళిద్దరూ అంత అందంగా ఉంటారు. మళ్ళీ అంత అందమైన వేణుగోపాలస్వామిని ఇవాళ నేను ధర్మపురి క్షేత్రంలో నృసింహస్వామి సన్నిధానంలో చూశాను. ఒక పాదం మీద నిలబడి ఒక పాదం వంకరగా తిప్పి నడుం కొద్దిగా వంకరగా పెట్టి ఆ వేణుగానం చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ అటు ఇటు రుక్మిణీ సత్యభామా సమేతుడై ఉండగా, పోతన గారు భాగవతంలో అంటారు, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పదార్థం కనపడినప్పుడు ఒక ఇంద్రియం చేయవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుంది. మంచి పాయసం కనపడిందనుకోండి, నోటితో జుర్రుకుంటాం. శ్రీ మహావిష్ణువు ఎదురుగుండా దర్శనం ఇచ్చాడనుకోండి, కన్నులతో జుర్రుకుందిట అదితి. నిజంగా కన్నులతో జుర్రుకోవలసినటువంటి స్వరూపం ఆ వేణుగోపాలస్వామి యొక్క దర్శనం. నాకు అనిపించింది, బహుశా ఇంతటి అద్భుతమైన రూపాన్ని చూసి కన్నులతో జుర్రుకున్నది ఒకనాడు దేవకీదేవి. భాగవతం దశమస్కంధంలో పోతన గారు అంటారు, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణీందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. ఆనాడు భాగవతంలో దేవకీ వసుదేవులు కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసి పరవశించిపోయినట్లుగా ఇక్కడ ఈ క్షేత్రంలో ధర్మపురిలో రుక్మిణీ సత్యభామా సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క దర్శనం చేసినటువంటి వాళ్ళ హృదయం ఆనందంతో తలమునకలు వేస్తుంది. చిన్న మూర్తి ఉండేవారుట స్వయంభూగా, తరువాత పెద్ద మూర్తిగా ప్రతిష్ఠ చేశారట 1966 సమయంలో. వెంకటేశ్వర స్వామి కందుల ముందు నిజంగా ఏడుకొండలవాడు తిరుమలలో ఎట్లా దర్శనమిస్తాడో అంత అద్భుతమైనటువంటి దర్శనం. అది కన్నులతో జుర్రుకోవలసిందే తప్ప నోటితోటి చెప్పడం సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వరూపం. అన్నిటికన్నా నేను ఆశ్చర్యపోయిన విషయం, ఒకే దేవాలయంలో రామచంద్రుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం కూడా ఉండడం. అన్నిటికన్నా నేను ఇప్పటిదాకా ఎక్కడా నేను దర్శనం చేసిన దేవాలయాలలో చూడలేదు. శివ సన్నిధిలో హేరంబ గణపతి ఉన్నాడు. హేరంబుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమేశ్వరుడికి చాలా దగ్గరగా కూర్చుని ఉంటాడు. తండ్రి అయినటువంటి పరమశివుడికి దగ్గర కూర్చుని ఉన్నవాడు
భక్తులు కేవలం వెళ్ళి ఒక్క నమస్కారం చేసినంత మాత్రం చేత వాళ్ళకి జీవితంలో కలుగుతున్నటువంటి విఘ్నములను అడగకుండా తొలగించగలిగినంత ప్రసన్న హృదయుడైనటువంటి స్వామిని హేరంబుడని పిలుస్తారు. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేసినప్పుడు వాతాపి గణపతిం భజేహం అన్న కీర్తన చేస్తూ చిట్ట చివరికి వచ్చేటప్పటికీ హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం అన్నారు. అందులో హంసధ్వని భూషిత హేరంబం, హంసధ్వని అన్న రాగంలో నేను ఈ కీర్తన పాడుతున్నానని చెప్పి హేరంబ గణపతికి నమస్కరిస్తున్నాను అన్నారు. ఎందుచేతనంటే హేరంబ గణపతి ఎక్కడ ఉంటాడో అక్కడ మనం అడిగామా అడగలేదా ఆయనకు అనవసరం. మనం చెయ్యబోయేటటువంటి సత్కార్యములు ఏ ఉంటాయో వాటికి విఘ్నములు కలగకుండా నిరంతరం కాపాడుతుంటాడు. నా దృష్టిలో అయితే యథార్థానికి ఈ రాష్ట్రానికి అంతటికీ కూడా ఏ శుభకార్యం ఏ సత్కార్యం ప్రారంభించినా మొదటి పూజ అందుకోవలసినంత గొప్ప స్థాయిని పొంది ఉన్నటువంటి గణపతి స్వరూపం. అంత అద్భుతమైన హేరంబ గణపతి లోపల ఆ సైకత లింగం, ఇసుకతో రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి లింగం. శివకేశవుల మధ్య ఏ భేదము లేదు. ఉన్న ఒక్క పదార్థమే శివుడిగా కేశవుడిగా ప్రకాశిస్తోందని నిరూపణం చేసింది. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తుండగా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. ఆయన చిన్ని కృష్ణుడికి పట్టు దట్టి కట్టి ముత్యాల సరాలు కొప్పుకి చుట్టి అమ్మ మెడలో నీలపతాక వేసింది. అంటే పెద్ద గొలుసు వేసి దానికి నీలమణి వేసింది. వేసి ఆ పిల్లవాడిని విడిచిపెట్టింది. చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు. ఆ పాకుతున్న కృష్ణుడి గురించి పోతన గారు వ్రాస్తున్నారు. అకస్మాత్తుగా పోతన గారికి ఒక దర్శనమైంది. ఆ దర్శనాన్ని ఆయన పద్యంగా ఇచ్చారు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా ఫలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుకాగా హారవల్లులు రగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు. ఆ ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే ఒంటి నిండా విభూతి రాసుకున్నటువంటి శివుడు నాకు కనపడ్డాడు. ఆ చిన్ని కృష్ణుడి మెడలో అమ్మ హారం వేసి నీలపతాక వేస్తే దాని కాంతి కంఠం మీదకి ప్రసరిస్తూ ఉంటే నాకు గరళ పానం చేసినటువంటి నీలకంఠుడైనటువంటి పరమశివుడు కనపడ్డాడు. అమ్మ చిన్ని కృష్ణుడికి కొప్పు వేసి ముత్యాల సరాలు పెడితే చంద్రవంక అలంకరించుకున్న పరమశివుడు కనపడ్డాడు. ఆ మెడలో అనేక హారముల చేత అలంకృతుడైనటువంటి బాలకృష్ణుడు నాకు సర్పభూషణుడైనటువంటి పరమశివుడిలా కనపడి, ఓయిపోతనా నాకు విష్ణువుకి భేదం లేదోయ్, మేమిద్దరం ఒక్కటే అని నాకు తెలియచేస్తున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో శివుడు దర్శనమయ్యాడని పోతన గారు వ్రాసుకున్నారు. పోతన గారు ఎట్లా వ్రాసుకున్నారో అట్లా శివకేశవుల మధ్య అభేదాన్ని తెలియచేస్తూ ఇక్కడ ఇంత గొప్ప శివలింగం, లోపల అంత గొప్ప నరసింహస్వామి విరాజమానులైనటువంటి పరమాద్భుతమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఒక్కొక్కసారి బాగా యాలుక్కాయల్లాంటివి వేసేసిన పాయసం తాగేశాం అనుకోండి, త్రీడుపు వచ్చినప్పుడు ఆ సుగంధం మళ్ళీ 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 ముక్కులోకి వస్తూ ఉంటుంది. అట్లా ఈ క్షేత్రానికి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ 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 జ్ఞాపకానికి వచ్చేటట్టుగా మనసుని పట్టుకోగలిగినటువంటి లక్షణం ఈ క్షేత్రానికి ఉంది. అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం. అయితే నేను మీకు ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని తెలియచేయవలసి ఉంటుంది. నిజానికి భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులను కాపాడుతూ ఉంటాడు. ఆ భక్తులను కాపాడినటువంటి భగవంతునికి సంబంధించిన విశేషాలు ఏముంటాయో అవి చదువుకోవడానికి వినడానికి భక్తి కలిగిన వారు చాలా ఇష్టపడతారు. ఎంత ఇష్టపడతారన్న దాని గురించి ఒక ఉదాహరణ చెప్తారు. భగవత్ కథ నడుస్తుంటే పరవశంతో వింటున్న భక్తుడి పక్కన కొద్దిగా ఖాళీ ఉంటే శంఖచక్ర గదాపద్మములు పట్టుకొని శ్రీమన్నారాయణుడే వచ్చి పక్కన కూర్చుని ఆయన చెప్తున్నది నా కథే,
అని పక్కవాడిని తట్టి పిలిచి చెప్తే నీ కథ అయితే ఇంది కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా అంటారట. అంటే భగవంతుడి కన్నా భగవంతుని యొక్క కథ భక్తుల్ని కాపాడిన తీరు అంత గొప్పగా ఉంటుంది. అందుకే భాగవతంలో పోతన గారు అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. భగవత్ కథ అంత గొప్పది. అందున భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం అంత గొప్పది. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. నిజానికి ప్రహ్లాదుడి మీద అంత ఆసక్తి, అంత రక్షించాలన్న తాపత్రయం భగవంతుడికి ఎందుకు కలగాలి? ఆయనే చెప్పాడు ప్రహ్లాదోపాఖ్యానంలోనే అన్నాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనందు అన్నాడు. శుద్ధ సాధులందు, ఇక భగవంతుడు తప్ప నాకు వేరొకటి లేదని నమ్ముకున్నవాడెవరుంటాడో వాణ్ణి రక్షించడం తన కర్తవ్యంగా భగవంతుడు భావిస్తాడు. ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం అసలు ఎక్కడుంది? ఎందుకు ప్రహ్లాదుడి కోసం భగవంతుడు అంత కష్టపడవలసి వచ్చింది? అంత కష్టపడడం అన్న మాటకు అర్థం కేవలం స్తంభంలోంచి వ్యక్తం కావడం మాత్రమే కాదు. ఒక తండ్రి కొడుకు ఏది చేసినా చనిపోవట్లేదని ఏడవడం మీరెక్కడ వినరు. అట్లాంటిది వినేది ఒక్క ప్రహ్లాదోపాఖ్యానంలోనే కనపడుతుంది. ఏ తండ్రి అయినా లోకంలో ఏం కోరుకుంటాడంటే నా కొడుకు దీర్ఘాయుష్మంతుడు కావాలి, నా కొడుకు చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. కానీ ప్రహ్లాదోపాఖ్యానంలో హిరణ్యకశిపుడు నేను వీడిని ఏమి చేసినా చావట్లేదు, అసలు వీడు ఎట్లా చచ్చిపోతాడని బెంగపెట్టుకున్నాడు. ముంచితి వార్ధులను గదలముత్తితి శైలతటంబులందు ద్రుబ్బించితి శస్త్రరాజి పుడిపించితి మీద ఇభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శిపించితి ఘోర దవాగ్నులందు తోయించితి పెక్కుపాట్ల అలయించితి చావడిదేమి చిత్రమో అన్నాడు. తను కొడుకుని చంపడానికి ఏం చేశాడో తానే చెప్పుకున్నాడు. నేను ఊపిరాడకుండా నవరంధ్రాలు మూసి సముద్రంలో ముంచేశాను, చావలేదు. గదలు పెట్టి మొత్తించాను, చావలేదు. పర్వత శిఖరముల మించి కిందకి దొర్లించాను, కత్తులు పెట్టి పొడిపించాను, మీద మదపుటేనుగుల చేత తొక్కించాను, ధిక్కరించాను, శిపించాను, భయంకర రూపాలు చూపించాను. దావాగ్ని పుట్టినప్పుడు అడవి తగలబడిపోతుంటే అందులోకి తోయించాను. ఎంత అలసట పెట్టాలో అంత అలసట పెట్టాను. ఇన్ని చేసి వీడు చావడు, పైగా చిరునవ్వుతో ఉంటాడు, ఇదెక్కడి చిత్రం అని ఆశ్చర్యపోయాడు. ఇంత భక్తి, ఇంత ధైర్యం, భగవంతుడు నన్ను కాపాడి తీరుతాడు అన్న తిరుగులేనటువంటి ఆ స్థితి కలగడానికి ఆయన పుట్టినది ఏదో ఉత్తమమైనటువంటి ఆశ్రమంలో ప్రాంగణంలోనో ఎప్పుడూ మంచి మాటలు వినేటటువంటి అవకాశం ఉన్న చోట ఆయన పుట్టలేదు. ఆయన పుట్టినది రాక్షస కులం. అసలు మంచి మాట అన్నది అక్కడ వినపడదు. అటువంటి చోట పుట్టాడు. అయినా ఆయనకి ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయనే చెప్పుకున్నాడు, నాకింత భక్తి ఏర్పడడానికి కారణం నా గురువు. నేను మా అమ్మ లీలావతి కడుపులో ఉండగా దేవేంద్రుడు మా అమ్మని బందీకృతురాల్ని చేసి తీసుకెళ్ళి ప్రసవమైన తరువాత నన్ను సంహరించాలనుకున్నాడు. ఎందుకంటే నేను హిరణ్యకశిపుడి యొక్క తేజస్సు చేత లీలావతి గర్భంలో పెరుగుతున్నాను కనుక. నారదుడు అడ్డుపడి మహామహిమాన్వితుడు తిరుగులేని విష్ణుభక్తుడు ఈమె గర్భంలో ఉన్నాడు, ఇతనిని నీవు చెనకలేవు, కాబట్టి ఈమెని విడిచిపెట్టు, నేను ఆశ్రమానికి తీసుకెళ్ళి ఈ పిల్లవాడికి సద్బోధ చేస్తానన్నాడు. ఈవిడిని తీసుకుని నారదుడు ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత హిరణ్యకశిపుడు 100 సంవత్సరములు తపస్సు చేశాడు అని భాగవతంలోనే ఉంది. అంటే 100 సంవత్సరములు తపస్సు చేస్తున్నంతకాలము కూడా గర్భము నుండి పిల్లవాడు పైకి రాకుండా గర్భములోనే ఉండేటట్టుగా చేసి పాఠమును బోధించిన వాడెవరు? నారదుడు. ఎందుకట్లా బోధించాలి అంటే
ఆ పిల్లవాడు పైకొస్తే మాకు హిరణ్యకశిపుడు వచ్చే వరకు యువరాజు కాబట్టి నువ్వుండని చుట్టూ రాక్షసులు పరివేష్టించి ఆయన బుద్ధిపాడు చేసే అవకాశం ఉంది. అసలు అమ్మ కడుపులోంచి పైకి రావలసిన అవసరం లేకుండా అమ్మ కడుపులోనే ఉండి పాఠాలు వినేటట్టుగా చెప్పగలిగినంత సమర్థుడైన గురువు నారద మహర్షి. ఆయన పాఠం చెప్పాడు. ఇది నేను చెప్పట్లేదు, ప్రహ్లాదుడే చెప్పాడు. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన మనమునకు మరపు పుట్టదొకనాడైనన్. అసలు నేను నారదుడి దగ్గర పాఠం వినడం ప్రారంభం చేసిన దగ్గర నుంచి వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున మతిమరపింతయు కలగదు. నాకు ఎప్పుడూ మరిచిపోవడం అన్నది రాలేదు. ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్, దానికి కారణం నేను కడుపులో ఉండగా నారదుడు చెప్తున్నప్పుడు ఊ ఊ అంటూ బయట విన్నది మా అమ్మ, లోపల విన్నది నేను. లోపల విన్న నేను మరిచిపోలేదు, బయట విన్న మా అమ్మ మరిచిపోయింది. అంటే కారణం, ఎవరికి గురువుగారు చెప్పారో ఆ గురువుగారి అనుగ్రహం ఎవరికుందో, దైవానుగ్రహం ఎవరికుందో వారికి తడువుకోవలసిన అవసరం లేకుండా ఆ విద్య మనసులో అట్లా నిలబడిపోతుంది. భర్తృహరి అంటాడు, ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మయున్ భూపసభాంతరాళమున పుష్కళవాక్యతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఎప్పుడు జ్ఞాపకానికి రావాలో అప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. అది ఆయన ప్రజ్ఞ కాదు, అది భగవంతుడి యొక్క అనుగ్రహం. గురువుల యొక్క అనుగ్రహం ఎక్కడుందో అక్కడ నేర్చుకున్న విద్య స్థిరంగా మనసులో నిలబడి ఉంటుంది. అందుకే వెల్లిగొన నాటి నుండి నాకు గురువుగారు ఎప్పుడు చెప్పారో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మరుపు కలగలేదు. నేను రాక్షస బాలుర మధ్య తిరుగుతున్నా ఆ విద్య నా యందు అట్లాగే ఉండిపోయింది. కానీ మా అమ్మ లౌకికమైన విషయముల గురించి పరితపిస్తున్న కారణం చేత ఆమె విస్మృతిని పొందింది అని చెప్పాడు. ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే గురుభక్తి. ఆయన కేవలం నారదుణ్ణి మాత్రమే గౌరవించాడు అని అనుకుంటే పొరపాటు. అసలు భగవంతుని గురించి చెప్పకుండా రాక్షస సంబంధమైన విద్యలు మాత్రమే బోధించినటువంటి చండ అమర్కుల యందు కూడా ఆయన అంతే గౌరవాన్ని చూపించాడు. గురువు అని సంబోధింపవలసినటువంటి వారు ఎవరైనా వారి యందు అంత గౌరవాన్ని చూపించాడు. పురాణం ఎందుకు వింటారంటే నాటికి నేటికి సమాజం నేర్చుకోవలసింది ఏది అంటే గురువు యందు అంత గౌరవం ఉండాలి. గురువు కన్నా గొప్పవాడు లేడు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే బరువు. ఎంత బరువు అంటే ఆ బరువు నేను చెప్పలేను, భౌతికమైన బరువు కాదు. మా గురువుగారు నా మనసులో మెదలగానే నా 2 చేతులు దగ్గరికి వచ్చి జోడింపబడాలి. ఆయన మహానుభావుడు, ఆయన కన్నా గొప్పవాడు లేడు అన్న భావన నాకు కలగాలి. అట్లా కలిగితే ఆయన నాకు గురువు. ఆయన ముందు నేను లఘువు, నేను చిన్నవాడిని, నాకు తెలియదు, నన్ను ఉద్ధరించగలిగిన వారన్న భావన ఉండాలి. అందుకే భాగవతంలో అంటారు, ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిం చదువు కానీ ఇట్టెట్టని ఆక్షేపింపడు తానెన్ని నిరూపించిన విద్యలనుచు నిరూఢమనీషన్ అన్నారు పోతన గారు. చండా అమర్కులు చెప్తున్నటువంటి బోధ ఏది భగవద్ విరోధమైనటువంటిది, భగవద్విరుద్ధమైనది ఉందో అది వింటున్నా కూడా గురువుగారు తప్పండి, మీరు అట్లా చెప్పకూడదు, నేను అమ్మ కడుపులో ఉండగా నారదుడి దగ్గర విన్నాను, మీరు చెప్పకూడని విషయాలు చెప్తున్నారని మాత్రం ఆయన ఎప్పుడూ చండ అమర్కులతోటి అనలేదు. వాళ్ళు ఏం చెప్పారో దాన్ని అంత గౌరవంగానూ నేర్చుకున్నాడు. కాకపోతే మా నాన్నగారి దగ్గర పనిచేస్తున్నారు, మా నాన్నగారు ఇటువంటి పాఠాలే చెప్పమంటారు, అందుకని అదే చెప్పారు, వాళ్ళ తప్పేముంది అని గురువులకు నమస్కరించాడు తప్ప ఆయన గురువుని మాత్రం వ్యతిరేకించడం కానీ, గురువుని చిన్నతనం చేసి మాట్లాడడం కానీ, మీరు చెప్తున్నది తప్పనడం కానీ ఎన్నడూ ప్రహ్లాదుడు అనలేదు. గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్ గణుతింప నశక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. భగవంతుడి అనుగ్రహం కలగాలి కానీ
ఎక్కడ ఎవరు ఎంత గొప్పవారు అవుతారో ఎవరు చెప్పగలరు? రాక్షస కులంలో పుట్టినటువంటి ప్రహ్లాదుని యొక్క గుణములు చెప్పడానికి 1000 పడగలు 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడికి కానీ, బృహస్పతి దేవగురువుకి కానీ, లేదా భాషాపతికి 4 ముఖములతో వేదాన్ని చెప్పేటటువంటి బ్రహ్మగారికి కానీ సాధ్యం కాదు అన్నారు. అంటే అన్ని గొప్ప గుణములు కలవాడు. గురువుగారికి దైవానికి భేదం ఉంది అన్న భావన మనసులో ఎన్నడూ లేనివాడు ప్రహ్లాదుడు. అంత గొప్ప స్థితి కలిగినవాడు. లోకంలో ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్తే శాసనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక్క విషయం జ్ఞాపకానికి వస్తోంది. నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు, వేరొక శంకర భగవత్పాదులు, సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి మహాపురుషులు, కంచి కామకోటి 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకసారి వేద పాఠశాల అరుగు మీద కూర్చొని ఉండగా 2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన పిల్లల్ని పిలిచి, ఏమిరా మీరు ఆడుకుంటున్నారు, పాఠం వినలేదా అని అడిగారు. అడిగితే ఒక పిల్లవాడు అన్నాడు, ఇవాళ మా పాఠం చెప్పే అధ్యాపకుడు రాలేదు, మేము ఆడుకుంటున్నామన్నాడు. రెండవ వాడు అన్నాడు, లేదు మా అధ్యాపకుడు వచ్చారు, మేమే పాఠం వినకుండా ఆడుకుంటున్నామన్నారు. 2 పిల్లలు చెరొక మాట చెప్పారు. నిజానికి అధ్యాపకుడు వచ్చాడా రాలేదా చూసి రెండని పక్కన ఉన్న అంతేవాసిని పాఠశాలలోకి పంపించి మహాస్వామి వారు 2 పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టారు. వెళ్ళి వచ్చినటువంటి అంతేవాసి అన్నాడు, అధ్యాపకుడు ఇవాళ రాలేదండి అన్నాడు. ఏరా మీ అధ్యాపకుడు రాలేదు కదా, వచ్చారు పాఠం చెప్తున్నారు, మేము ఆడుకుంటున్నామని ఎందుకు చెప్పావని అడిగారు. మా అధ్యాపకుడు రానంత మాత్రం చేత మేము ఆడుకోవలసిన అవసరం లేదు. మా తరగతి గదిలో కూర్చుని ఆయన చెప్పిన పాఠం వల్లె వేసుకోవచ్చు. మేమిక్కడ ఆడుకుంటూ మీరు పిలిచి అడిగితే మా అధ్యాపకుడు రాలేదని ఆయన గురించి మేము చిన్నతనం ఆయన పొందేటట్టుగా చెప్పి రేపు ఆయన్ని పిలిచి మీరు అడిగే స్థితి గురువుకు కల్పించడం కన్నా అబద్ధం చెప్పి గురువుకి గౌరవం తేవడం మంచిదనిపించి నేను అలా చెప్పానన్నాడు. మహాస్వామి వారి కళ్ళంబట ఆనంద భాష్పాలు వచ్చాయి. ఇది కదురా గురుభక్తి అంటే, వీడికి పుట్టుకతో వచ్చిందిరా గురుభక్తి అన్నారు. ఆ గురుభక్తి ప్రహ్లాదుడిది అంత గొప్పది. నా కంటికి పరబ్రహ్మము కనపడదు, కానీ ఆ పరబ్రహ్మము నడిచి వెళ్ళిపోతే అది గురువు. ఈ కంటితో చూడగలిగినటువంటి పరబ్రహ్మము లోకంలో సూర్యభగవానుడు ఒక్కడే. తిక్కన గారు మహాభారతం చేస్తూ విరాట పర్వంలో అంటారు, నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టియనగా అతుల వేదత్రయల తికాచయము పెనుబందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. ఈ కంటితో చూడ్డానికి వీలైన పరబ్రహ్మస్వరూపం సూర్యబింబం ఒక్కటే. మళ్ళీ కరచరణాదులతో మన ఎదురుగుండా తిరిగేటటువంటి పరబ్రహ్మస్వరూపం గురువు. ఆ గురువుకి దైవానికి తేడా లేదు. గురుదర్శనం దైవ దర్శనమే అని తిరుగులేని రీతిలో నమ్మినవాడు ప్రహ్లాదుడు. అందుకే తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమభంగి వర్తించువాడు, పెద్దల పడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులకావ చింతించువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు అని లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అంటారు. ఆయన దైవతములంచు గురువుల తలచువాడు, ఎప్పుడూ గురువుల్ని దైవంగా భావించేవాడు. నరసింహస్వామి వారు సంతోషం పొందవలసిన అవసరం ఎప్పుడు కలుగుతుంది అంటే, మనందరం కూడా మన గురువుల్ని అట్లా గౌరవించుకోవాలి. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువుల పేరు చెప్పేటప్పటికి 2 చేతులెత్తి నమస్కరించడం, గురువు పేరు చెప్పేటప్పటికి నేల మీద పడి నమస్కరించడం ఎవరికి అలవాటవుతుందో వారి పట్ల నరసింహుడు ప్రసన్నుడవుతాడు. ప్రహ్లాదుడి పట్ల ఆయన ప్రసన్నుడయ్యాడు అంటే కారణం
ప్రహ్లాదుడికి గురువుల పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తి ప్రపత్తులు అటువంటివి. ఒక విషయం చదివినా, ఒక క్షేత్రానికి వెళ్ళినా మనం ఎట్లా బ్రతకాలో నేర్చుకోనప్పుడు, అక్కడ మనం కొన్ని విషయాల్ని పరిశీలనం చెయ్యలేనప్పుడు మనం తగినంత పరిశ్రమ ఆ విషయంలో చెయ్యని వారం అవుతాం. ప్రహ్లాదుడు అనేటప్పటికీ స్మరణ భక్తి. ఈ ఒక్క విషయం గురించి చెప్పి నేను పూర్తి చేస్తాను. స్మరణ భక్తి, స్మరణ అంటే మనసుకి సంబంధించింది, తలుచుకోవడం. ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఎంతసేపు పూజా మందిరంలో కూర్చుని పూజ చేశానని కాదు, పూజ చెయ్యవద్దని కాదు, చేసి తీరవలసిందే. కానీ ప్రహ్లాదుడి గొప్పతనం ఎక్కడుందంటే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తాడు. అంటే ఏ పని చెయ్యడండి, ఎప్పుడు ఈశ్వర స్మరణ చేస్తాడా అంటే కాదు. పోతన గారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాత పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వన్ భువరా అన్నారు. పానీయంబులు త్రావుచున్, మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తాడట ప్రహ్లాదుడికి. ఎట్లా గుర్తొస్తాడు? స్వామి, నా వీధిలో ఉన్న విషయాలన్నీ నేను గమనిస్తాను, నాలో నీళ్ళు అయిపోయాయి, ప్రాణం పోతుంది అన్న విషయం నిజానికి నాకు తెలియదు. లోపల నుంచి దాహం రూపంలో నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఈ దాహం రూపంలో నువ్వు నీళ్ళైపోతున్నాయి అని చెబితే నేను వెంటనే శరీరంలో నీళ్లు పొయ్యాలి. ఆ నీరు ప్రవహించకుండా ఎక్కడో ఉండిపోయిందనుకోండి, మీరు నీటి దగ్గరే కాపరం ఉండాలి, ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. అందరి కోసమని నీరు ప్రవహించే శక్తిని భగవంతుడు పెట్టాడు. నీరే మన దగ్గరికి వస్తుంది. సంజీవనం సమస్తస్య జగత సలీలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాసుడు లింగ పురాణంలో. నీటి రూపంలో ఉండి బతికిస్తున్నాడు భగవంతుడు. ఆ నీరు పల్లమునకు వెడుతుంది, అగ్ని పైకి లేస్తుంది. ఎప్పుడూ ఒక్కలాగే నియమం ఏమిటి? నేను మారుస్తున్నాను, అగ్ని కిందకెడుతుంది, నీరు పైకి వస్తుంది అన్నాడు అనుకోండి, ఎట్లా నడుస్తుంది? వంట ఎలా చేసుకుంటారు? హోమం ఎలా చేస్తారు? భూమిలోకి అగ్ని వెళ్ళిపోతే భూమి పైకి వస్తుంది, నీరు కిందకి వెడుతుంది. నీరు కిందకి వెళ్ళినప్పుడు శరీరాన్ని నిర్మాణం చేసినప్పుడు పొట్ట పైకి తల కిందకి పెట్టాడు అనుకోండి, తల మధ్యలో ఉంటే నీళ్లు పైకి ఎలా ఎక్కుతాయి? తల దగ్గర పొట్ట ఉంటే. అందుకని పొట్ట మధ్యలోకి పెట్టి నోరు పైకి పెట్టాడు, నోట్లో నీరు పొయ్యగానే కిందకి ప్రవహించి ప్రాణములు నిలబడాలని. ఎంత దయామయుడివయ్యా నువ్వు! శరీర నిర్మాణంలో ఇంత దయ చూపించావా? నీటికి ప్రవహించే లక్షణం పెట్టావా? నీటికి బ్రతికించే శక్తి పెట్టావా? స్వామి, నీ అనుగ్రహాన్ని నేను ఏమని పొగడను? ఆయనకి నీరు తాగుతూ ఉంటే దాహం వేస్తే భగవంతుడు గుర్తొచ్చేవాడు. అందుకే స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ప్రతీక. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తి స్వరూపం. అందులో శ్రవణం వినడానికి పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తులకు 9 విధములైనటువంటి ప్రతినిధులు ఉన్నారు. అందులో ప్రహ్లాదుడిది స్మరణ భక్తి. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తాడు. ఇది దృష్టిలో పెట్టుకునే శేషప్ప కవి ఒక అద్భుతమైన పద్యం చేశారు. నేను ఆ నరసింహ శతకం ఎప్పుడో దాని మీద ఉన్న ప్రీతి చేత చదువుతూ ఉంటాను. ఆ పద్యం యథాతథంగా నాకు ధారణలో ఉందో లేదో నాకు తెలీదు. గౌతమీ స్నానాన కడతేరుదామంటే మొనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలు చేసి కృతార్థుడనవుదామంటే బడలి నేమంబునే నడుపలేను, దాన ధర్మముల చేత సద్గతి పొందుదామన్న ఘనముగా నా వద్ద ధనము లేదు, తపస్సు చేసి సార్థక్యత పొందుదమన్న మనసు ఒక్క నిమిషంబు నిలుపలేను, కష్టముల కోర్వ నా చేత కాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎంత గొప్ప పద్యం చెప్పారంటే శేషప్ప కవి, స్వామి గౌతమీ స్నానాన కడతేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను,
వెళ్ళి గౌతమి స్నానం చేద్దాం, గోదావరిలో స్నానం చేద్దామంటే చన్నీళ్లలో మునుగలేను, శరీర భ్రాంతి, దీనికి బాధ కలుగుతుంది, వణుకొస్తుంది, చలేస్తుంది అని బెంగ. పోనీ తీర్థయాత్రలు చేద్దామంటే నియమాలు పాటించలేను, పోనీ దాన ధర్మాలు చేద్దామంటే డబ్బు లేదు, తపస్సు చేద్దామంటే మనసు నిలబెట్టలేను. అయినా ఈ క్షేత్రంలో నీ అనుగ్రహం పొందిన ప్రహ్లాదుడు నాకు నేర్పినటువంటి గొప్ప విద్య ఒకటి ఉంది. నిన్ను స్మరణ చేస్తుంటే చాలు. ప్రహ్లాదుడు స్మరణ భక్తి చేత తరించిపోలా. కాబట్టి కష్టముల కోర్వనా చేత కాదు, నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నిన్ను స్మరణ చేస్తానయా నరసింహ అన్నారు. అయితే స్మరణ చేయడం అంత తేలిక, జ్ఞాపకం తెచ్చుకోవద్దు. చిత్రం ఏమిటంటే మీరు భక్తితో ఆయన ముందు నిలబడాలి, కానీ ఆయనే వచ్చి మీ మనసుకు అంటుకుంటాడు. మీరు వదిలించుకునే ప్రయత్నం చేసినా వదిలిపెట్టాడు. పట్టి విడువరాదు నా చేయి అంటాడు. జ్ఞాపకానికి వస్తూనే ఉంటాడు. నేను పొద్దున్న ఎప్పుడో దేవాలయంలోకి వెళ్ళొచ్చా, నాకు పడుకున్నా, లేచినా, తింటున్నా దేవాలయం, దాని వైభవం అలా మనసులో ఆ దేవతామూర్తులు, ఆ దివ్యమంగళమూర్తి అవన్నీ అలా తిరుగుతూనే ఉన్నాయి. ఒకసారి చూస్తే ఆయన పట్టుకోడు, ఆయన మనసులో ప్రవేశించి మన చేత స్మరింపచేస్తాడు. అంత గొప్ప పద్యం చెప్పాడు శేషప్ప కవి. మహానుభావుడు ఒక మాట అంటాడు, ఈ స్మరణ భక్తితో నేను తరించిపోతాను, నన్ను నువ్వే ఆదుకోవాలి. నీలమేఘశ్యామ నీవే తండ్రివి నాకు, కమలవాసిని నన్ను కన్నతల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్, నీ మీద కీర్తనల్ లోక ప్రపంచంబు, నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ మంత్ర పఠనమే నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు దురిత దూరా అంటాడు. అందులో ఎంత గొప్ప మాట అన్నాడంటే, నాకు అమ్మ నువ్వే, అమ్మ లక్ష్మీదేవి, నాన్నగారు నరసింహస్వామి మీరు. బిడ్డ పాడైపోతే ఎవరినంటారు? బిడ్డ బురదలో ఆడుకుంటున్నాడు అనుకోండి, అదేమిట్రా బురదలో ఆడుకుంటున్నావు అనరు. తల్లిని తండ్రిని పిలిచి ఏమయ్యా అలా వదిలేశావు, పిల్లాడు బురదలో పడిపోయి ఆడుకుంటున్నాడు, అంటురోగాలు రావు తీసుకెళ్ళు అంటారు. పిల్లాడు జనంలో తప్పిపోయి తిరుగుతున్నాడు అనుకోండి ఏడుస్తూ, ఆ పిల్లాడిని పట్టుకుని వెతికి తండ్రికో తల్లికో అప్పగించినప్పుడు ఏమమ్మా అలా వదిలేశావు, పిల్లాడిని దగ్గర పెట్టుకోవద్దు అంటారు. అట్లా నాకు నువ్వు తండ్రి, లక్ష్మీదేవి నా తల్లి, నేను పాడైపోతే నువ్వే, కాబట్టి నువ్వే కాపాడుకో, నువ్వే రక్షించుకో. ఎంత గొప్పగా మాట్లాడాడో మహానుభావుడు, ఎంత నమ్మకంతో మాట్లాడాడో. అట్లా మాట్లాడి ఆయన నీ మంత్ర పఠనమే నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య జపము. నిన్ను జపం చేయడం కన్నా, నీ ధ్యానం చేయడం కన్నా, నిన్ను స్మరించడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు అంటూ, తోయజాక్ష నీపాద తులసిదళము రోగములకు ఔషధము. భవరోగం దగ్గర నుంచి పుట్టి చచ్చి ఈ భవరచక్రంలో తిరగడానికి ఔషధం కూడా నీ పాదముల మీద తులసిదళం. పొద్దున నేను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నాకు తులసి దళాలు ఇస్తే ఎక్కడ అన్ని దళాలు తినేని వాడిని నాకు ఈ పద్యం గుర్తొచ్చి, అయ్య బాబోయ్ ఇటువంటి ఔషధాన్ని తింటే నాకు భవరోగం కూడా పోతుంది, ఇది వదులుకోవడమా అని చెప్పి మేక తినేసినట్టు సిగ్గు లేకుండా అందరి ముందు అన్ని దళాలు నోట్లో వేసుకు తినేశాను. నీ పాద తులసిదళము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. కేవలం రెండు చేతులు నమస్కారం చేసి భక్తితో ముడుచుకుపోయి మాట్లాడడం కాదు, ఎంత స్వాతంత్రం చూపించాడండి శేషప్ప కవి. నేను ఆపేద్దాం అనుకుంటున్నాను, ఆపలేకపోతున్నాను. ఈ పద్యంతో ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తాను, మీరు ఇంటికి వెళ్ళాలి కదూ. అందుకని అందులో శేషప్ప కవి నిలదీసి మాట్లాడాడు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ము కన్న తల్లి అని భక్తితో ఎట్లా చెప్పాడో అట్లాగే ఆ పద్యంలో అంటాడు. ఏదో తాపత్రయం కొద్దీ అనేస్తాను, కానీ ఎప్పుడో తెలియని ఆ పద్యాలన్నీ గుర్తు రావద్దు. అందులో అంటాడు, కమలలోచన నీవు కన్న తండ్రివి కాన, నిన్ను నేమరకుంటి నేను ఎప్పుడు, ఉదరపోషణకునై ఒకరి నేనాసింప, నేర నాకన్నంబు నీవి పెట్టు, పెట్టకుంటివా పిన్న పెద్దలలోన తగవుకిప్పుడు నేను తీయ తలచినాను, ధనము
బరువంటివా ఘన తల కిరీటమునమ్ము, కుండలంబులు పైడి గొలుసులమ్ము, శంఖచక్రంబులు కుదువ పెట్టి కొసన నాకు గ్రాసమ్మున సంగి పోషించు కపటముడిగి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా. ఆయన్ని నమ్ముకుంటే ఎలా జ్ఞాపకం వస్తున్నాయో చూడండి, అప్పటి పద్యాలు ఇప్పుడు జరిగిన పద్యాలు. అంటే ఎంత గొప్పగా అడిగాడంటే, కమలలోచన నీవు కన్న తండ్రివి కాన. ఓ నరసింహస్వామి, ఎవరు నువ్వు మా నాన్నగారు, నేనెవరు నీ కొడుకుని, నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నా, నేను ఎందుకు ఈ ఊరు వదిలి వెళ్ళటల్లా, ఈ ఊళ్ళోనే ఎందుకున్నాను, కష్టమో సుఖమో ఇక్కడ ఎందుకుంటున్నానంటే నాన్నగారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేక. హేరంబ గణపతి పరమశివుడి దగ్గర కూర్చున్నట్టు నీ దగ్గర నేను కూర్చున్నాను, రోజు వస్తున్నాను, నీకు కనపడుతున్నాను, దర్శనం చేసుకుంటున్నాను, కష్టం సుఖం చెప్పుకుంటున్నాను, వెడుతున్నాను. నిన్ను ఏమరకుంటి నేను విడక, ఒక్కరోజు కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాను. తండ్రి ఏం చేయాలి? కొడుక్కి అన్నం పెట్టవలసిన కర్తవ్యం ఎవరిది? తండ్రిది. వాడికి ఓ ఉద్యోగం ఏదో వచ్చి వాడు సంపాదించుకొని వాడి మానాన వాడు తినగలిగినంత కాలం పోషించవలసిన వాడు జన్మనిచ్చిన తండ్రి. నువ్వేం చేయాలి? నన్ను పోషించాలి. ఉదర పోషణమునకై ఒకరి నేనాశింప, నీవే నేర నాకు అన్నము పెట్టు, నువ్వే నాకు అన్నం పెట్టు. నేను మాత్రం నాకు కడుపు కోసం అన్నం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని చేయి చాపను, నువ్వే పోషించు. ఒకవేళ పెట్టనంటివా, ఒకవేళ అన్నం పెట్టను, నేనెక్కడ పెడతాను, అలా నేనెందుకు పెట్టాలి అంటావా? మరి కొడుకుని కనివు సమాజంలో వదిలేద్దాం అనుకుంటున్నావా? వీధుల మీద అన్నం పెట్టకుండా వదిలేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నం గురించి? కాబట్టి పిన్న పెద్దలలోన ఇప్పుడే తగవు తీయ తలిచినాను. పిల్లల్ని పెద్దల్ని అందరినీ గుడి బయట పిలిచి నన్ను కని వదిలేశాడు అన్నం పెట్టట్లేదని తగువు తీస్తాను. వాళ్ళకి చెప్పు వచ్చి బయటకు వచ్చి, ఎందుకు వదిలేస్తావు, అన్నం పెట్టద్దా? ఒకవేళ నువ్వు కానీ అన్నం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవయా అందుకని పెట్టలేకపోతున్నానంటావా? ధనము బరువైనచో తల కిరీటము నమ్ము. తలకి పెద్ద కిరీటం పెట్టు కూర్చున్నావు కదా, మాకేమైనా కష్టాలు వస్తే మేము అమ్ముకోవట్లా నగలు, ఆ తల కిరీటం అమ్మేసేయి. తల కిరీటము నమ్ము, కుండలమ్ములు పైడి గొలుసులమ్ము. ఆ చెవులకి పెద్ద పెద్ద కుండలాలు పెట్టుకున్నావు. ఉగ్ర నరసింహస్వామిని చూస్తే చెవులు ఇలా పైకి లేచి ఉంటాయి ఆయనవి. కాబట్టి ఆ చెవులకు పెట్టుకున్న కుండలు అమ్మేయి, పైడి గొలుసులమ్ము, మెళ్ళో వేసుకున్న బంగారు గొలుసులు అమ్మేయి. ఒకవేళ బొత్తిగా అమ్మేస్తే గౌరవం పోతుంది, కిరీటం అమ్మేసుకున్నాడు నరసింహస్వామి, కుండలాలు అమ్మేసుకున్నాడు అంటారయ్యా అంటావా? ఓ పని చెయ్యి, కొసకు శంఖచక్రంబులను కుదువ పెట్టు. శంఖచక్రాలు బంగారం ఉన్నాయి కదా, అవి తాకట్టు పెట్టు, ఎప్పుడో మళ్ళీ డబ్బు వచ్చినప్పుడు విడిపించుకో తప్ప నన్ను పోషించనని మాత్రం అనడానికి వీల్లేదు సుమా. శంఖచక్రములను కుదువ పెట్టి గ్రాసంబు సంగి పోషించు కపటముడిగి. తప్ప మాట్లాడకుండా ఇలా కూర్చుంటే ఏదో చేతులను రెండూ తీసుకెళ్ళి మోకాళ్ళ మీద వేసుకుంటే వదిలేస్తాననుకుంటున్నావా? కను వదిలిపెట్టేస్తావా? అన్నం పెట్టద్దు, నన్ను పోషించవలసింది నువ్వే. శంఖచక్రాలు తాకట్టు పెట్టవయా, పెట్టి నన్ను పోషించు. అలా పోషించకపోతే నువ్వు కపటంతో ఉన్నావని గుడి బయటికి వెళ్ళి పిన్నల్ని పెద్దల్ని పిలిచి సభ తీరుస్తాను, వచ్చి చెప్పు ఎందుకు కన్నావు నన్ను. కపటముడిగి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర. ఏమి శేషప్పకవండి, ఏమి స్వాతంత్ర్యం! అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి గడ్డ, అటువంటి మహానుభావుడు స్వామి దగ్గరికి వెళ్ళి పద్యాలు చెప్పుకున్నటువంటి క్షేత్రం, అంత పరమపావనమైన భూమి. ఇటువంటి క్షేత్రంలో పుట్టి ఈ దగ్గరలో నివసిస్తున్నటువంటి మీరందరూ ధన్యాత్ములు. నేను ధన్యాత్ముడనే. ఎక్కడో నేనున్నా నా మనసులో ఆయన ఉన్నాడు కాబట్టి నేనేం ఆయనకి దూరంగా లేను, కాబట్టి నేను ధన్యాత్ముడనే. కాకపోతే నాకు చాలా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే, ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి కొరకు నా వాక్కులు ఏమాత్రమైనా పనికొస్తే అంతకన్నా సంతోషం నాకు ఇంకొకటి లేదు. నేను యథార్థానికి ఇక్కడికి రావడానికి కారణం కూడా, అంత మంత్రి పదవిలో ఉన్న ఆయన ఈ క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని అంత తాపత్రయపడి, ఎక్కడో నేను హైదరాబాదులో ఉంటే మా అల్లుడి ఇంటికి వచ్చి ఒక్కసారి కలిశారు. మళ్ళీ కాకినాడ మా ఇంటికి వచ్చి పాపం ఎంత ప్రేమగా ఎంత వినయంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఎవరు మంత్రి గారు మాట్లాడుతున్నారు అనుకోరు. అంత వినయంగా మాట్లాడి మీరు రండి రండి అని అడిగితే
ఆయన ప్రార్థన మేరకు నేను వెళ్ళి ఆ క్షేత్రం గురించి స్వామి గురించి 4 మాటలు చెప్పుకుని నిజంగా క్షేత్రాభివృద్ధికి నేను కూడా ఒక కారణము కాగలిగితే నా జన్మకి అంతకన్నా సార్థక్యం ఏముంటుంది? ఇది ఎందుకురా అలా అనవసరపు గాలి తిరుగుతావు, వచ్చి తరించరా, నా మ్రోల కూర్చుని 2 రోజులు మాట్లాడరా అని స్వామి పిలుస్తున్నాడన్న భావనతో వచ్చాను తప్ప నేనేదో చాలా తెలిసున్నవాణ్ణని అధికుడనని నేను రాలేదు. యథార్థానికి ఇదే గ్రామంలో ఉన్న గొప్ప పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు లాంటి వారు ఉన్నారు. నేనెంతటి వాడను అయినా ఏదో తెలిసున్న వరకు ఆ సంతోషంతో, ఆ భక్తితో, ఆ పారవస్యంతో మీ ముందు మాట్లాడాను తప్ప నేను నిజానికి స్వామి గురించి మీ ఊళ్ళో మీ ముందు మీకు చెప్పడం సాధ్యమా? అయినా మనకి తెలుసన్న విషయం ఆయనకి తెలిసిపోతే చెప్పడానికి భయపడతాడని తెలియని వాళ్ళల్లా కూర్చున్న మీ సౌజన్యానికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ మీతో గడిపిన ఈ 2 రోజులు నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతాయని తెలియచేస్తూ నేను నిన్నను చెప్పినట్టే అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలత్పనో తలతినిపుడి నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీనామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఎప్పుడోప్పుడు ఈ తను రాలిపోవలసిందే. ఆనాడు నేను ఆ ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పగలనో చెప్పలేనో, కానీ శేషప్ప కవి చెప్పినట్టు ఈ వేదిక మీద కూర్చుని నేను నరసింహ 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 అని భక్తితో చెప్పిన మాటలు విని అప్పుడు నేను చెప్పిన మాటలుగా స్వీకరించి స్వామి నన్ను ఉద్ధరించుగాక అని ఆయన పాదములు పట్టి వేరొక్కసారి నమస్కరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ స్వస్తి. భూషణ వికాస వైభవాన్ని భాషణ వికాస వాగ్వైభవంగా అందించిన గురువు గారికి నమస్సులు. ఇప్పుడు ఈవో ఎస్ శ్రీనివాస్ గారు అందరూ సమర్పణ గావిస్తారు. ముఖ్యంగా సాధు సజ్జన సాంగత్యం సంతోషం సత్ప్రవర్తనం సద్బుద్ధిం సద్విచారాంశ్చ దేహిమే మధుసూదనాలి. అందరు ఈ శ్లోకాలు అందరూ కూడా ఒకసారి అనాలి ఏకకంఠంగా. సాధు సజ్జన సాంగత్యం సంతోషం సత్ప్రవర్తనం సద్బుద్ధిం సద్విచారాంశ్చ దేహి మే మధుసూదన.